Hi everyone, welcome to LTX classes. CSAT Infinity. CSAT Infinityలో మీకు లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్ మీద మీకు ఫుల్ లెంత్ క్లాసెస్ జరుగుతాయి. సో దీంట్లో రీజనింగ్, క్వాంట్ నేను డీల్ చేస్తాను, వర్బల్ ఎబిలిటీ మన సురేష్ సార్ డీల్ చేస్తారు. ఈ కోర్సు ప్రైస్ 8,000. మీకు ఇది ఆఫర్లో January 7th వరకు 4,000కి ఉన్న ఆఫర్. ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు పే చేయాలనుకుంటే యాప్ నుంచి పే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇన్ దిస్ వీడియో లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ఫస్ట్ మోడల్ ఇన్ పర్సంటేజెస్. లాస్ట్ క్లాస్లో మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్స్. సో నేను మీకు క్వశ్చన్ చూపిస్తా, క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. లెర్న్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ గైస్ కెన్ ఆస్క్ మీ. ఓకే. The price of a commodity is increased by 25%. By what percentage must its consumption be reduced as to keep the same expenditure on its consumption? Okay. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఎలా సాల్వ్ చేయాలి, ఏం సాల్వ్ చేస్తాం అనేది తర్వాత విషయం. క్వశ్చన్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. అసలు కమోడిటీ అంటే ఏంటి? మనం వాడే వస్తువులు, లెటర్సే ఇప్పుడు బియ్యం అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు. ఓకే, ఇది. సో కమోడిటీ వాల్యూ 25% ఇంక్రీజ్ అయింది. దాని కన్జంప్షన్ ఎంత తగ్గిస్తే ఎక్స్పెండిచర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఆఫ్ రైస్ పెరిగింది అనుకుందాం. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి. సో రైస్ ప్రైస్ పెరిగినప్పటికీ నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నేను దీనికి మాత్రమే రైస్ తెచ్చుకుంటాను. నేను వేసుకున్న బడ్జెట్ ఇది, నాకు దీనికి మాత్రమే రైస్ కావాలి అనుకున్నాను అనుకోండి. అప్పుడు నాకు రైస్ ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? తక్కువ వస్తుంది. ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి తక్కువ రైస్ వస్తుంది. ఇప్పుడు మనల్ని అడుగుతున్నది ఏంటి? పర్సంటేజ్ ప్రకారం అడుగుతున్నాడు. రైస్ ప్రైస్ 25% పెరిగితే, మనం ఏ వస్తువు అయితే వాడదాం అనుకుంటున్నా 25% పెరిగితే దాని ప్రైస్, నేను దాని కన్జంప్షన్ ఎంత తగ్గించుకుంటే దాని మీద నా ఎక్స్పెండిచర్ సమానంగా ఉంటుంది. ముందు ఎంత ఉందో ఎక్స్పెండిచర్ ఇప్పుడు కూడా అదే ఉండాలి. అసలు ఎలా సాల్వ్ చేయాలి ఇది చూద్దాం. అజంప్షన్ ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. సో ఇనీషియల్గా నేను ప్రైస్ 10 అనుకుంటున్నాను. ఫైన్. సో ప్రైస్ ఒక యూనిట్ది 10, నేను కొనుక్కున్నది 10 యూనిట్స్, అంటే 10 kgs అనుకుందాం పోనీ. ఓకే, 10 రూపీస్ పర్ కేజీ. నేను 10 kgs కొనుక్కున్నాను. అంటే నేను దీని మీద మొత్తం ఖర్చు పెట్టింది ఎంత? 100. ఓకే. ఇప్పుడు రెండో సందర్భంలో దాని ప్రైస్ పెరిగినప్పటికీ, ప్రైస్ ఎంత పెరిగింది? 25% పెరిగింది. నేను ఇనీషియల్గా దీన్ని ప్రైస్ అనుకున్నాను. ఓకే, ఇది ఇప్పుడు 25% పెరిగింది. 10 మీద 25% అంటే ఎంత? 2.5. 10 మీద 25% అంటే 1/4 కదా. సో 10 మీద 1/4 అంటే 2.5. 2.5 పెరిగింది అంటే ఎంత అయింది? 12.5 అయింది. అయితే నేను ముందు ఇన్ని యూనిట్స్ వాడేవాడిని, 10 kgs కొనుక్కునేవాడిని. ఇప్పుడు నేను ఎంత కొనుక్కోగలుగుతాను అది మనం కనుక్కోవాలి. ఎక్స్ అయితే. సో ఇప్పుడు 100 is equal to 12.5 into x. సో x is equal to 100 by 12.5. This is what we need to calculate now. ఓకే. సో ఇప్పుడు ఇలా రాద్దాం దీన్ని, 1000 by 125 అని. సో 1000 by 125 అయితే 25 5s 125, 25 40s 1000, 5 8s 40, 8 అయింది. 8 ఏంటి? కొత్తగా వచ్చిన వాల్యూ, ఎక్స్ వాల్యూ. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? ఎక్స్ అంతని కాదు కదా, ఎంత పర్సంటేజ్ తగ్గింది అని. ముందు ఎంత ఉండేది? అది 10 ఉండేది. ఇప్పుడు ఎంత అయింది? 8 అయింది. 10 8 అయింది అంటే 2 తగ్గింది. 2 తగ్గింది. దేని మీద తగ్గింది? 10 మీద తగ్గింది. సో 2 by 10 into 100 which gives you 20%. సో మై ఆన్సర్ విల్ బి B. దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ ఇట్. ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ని ఇంకొకలాగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనికన్నా బెస్ట్ మెథడ్ ఏదైనా ఉందా? క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి అర్థం చేసుకుందాం మనం. దీని ప్రైస్ 25% పెరిగింది. 25 అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అండి? 1/4. 1/4 పెరిగితే ఎంత తగ్గాలి? 1/5 తగ్గాలి. మనం ఇది ప్రీవియస్ వీడియోలో ఈ రిలేషన్ మొత్తం డిస్కస్ చేసాం. ఎంత పెరిగితే ఎంత తగ్గుతుంది, పెరగాల్సిందని ఏమనుకోవాలి, తగ్గాల్సిందని ఏమనుకోవాలి, ఇవి డిస్కస్ చేసాం. పెరగాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి, తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి. సో 1/4 పెరిగితే 1/5 తగ్గాలి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్న ప్రతిదానికి ఇది అప్లికబుల్.
1/4 పెరిగితే 1/5 తగ్గాలి. సో 1/5 అంటే ఎంత? 20% decrease. So my answer will be B. I want you guys to get used to this along with this. Clear? Let us look at the next question now. ఇప్పుడు మళ్ళీ మనం క్వశ్చన్ చదువుదాం ఒకసారి. The price of rice increased by 20% so that the family reduced the consumption by 10 kg such that their expenditure remained the same. Okay. రైస్ ప్రైస్ 20% పెరిగింది. పెరగడం వల్ల వీళ్ళు ఎక్స్పెండిచర్ సేమ్ ఉంచుకుందాం అనుకుంటున్నారు కాబట్టి, ముందు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో ఇప్పుడు అంతే దాని మీద ఖర్చు పెడదాం అనుకుంటున్నారు కాబట్టి, అలా చేయడం వల్ల 10 kgs తగ్గించుకోవాల్సి వచ్చింది. సో కన్జంప్షన్ని 10 kgs తగ్గించాల్సి వచ్చింది. ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? ఎక్స్పెండిచర్ సేమ్ ఉంచుదాం అనుకున్నారు కాబట్టి, రైస్ ప్రైస్ పెరిగింది కాబట్టి. రైస్ ప్రైస్ ఎంత పెరిగింది? 20% పెరిగింది. 20% అంటే ఎంత ఫ్రాక్షన్ వాల్యూ? 1/5. ప్రైస్ 1/5 పెరిగితే, ప్రైస్ 1/5 పెరిగితే కన్జంప్షన్ ఎంత తగ్గాలి? 1/6 తగ్గాలి. ఫైన్. ఎంత తగ్గాలి? 1/6. ఈ 1/6 దేనికి ఈక్వల్? 10 kgs వీళ్ళు తగ్గించారు కాబట్టి 10 kgsకి ఈక్వల్. 1/6 10 అయితే ఇనీషియల్ వాల్యూ 1. 1 ఎంత? 60 kgs. మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. సింపుల్. లెట్ us look at the next question now. Reduction in price of the product by 20%. Reduction అంటే పెరగడమా తగ్గడమా? తగ్గడమే కదా. Reduction in price of a product by 20%, one can buy 4.5 kgs extra. దీని ప్రైస్ తగ్గడం వల్ల 20% అవ్వడం వల్ల ఒకడు 4.5 kgs ఎక్స్ట్రా కొనుక్కోగలుగుతున్నాడు. అయితే యాక్చువల్ కన్జంప్షన్ ఎంత? యాక్చువల్ కన్జంప్షన్ ఎంత? సరే చేసి చూద్దాం. రిడక్షన్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ప్రైస్ తగ్గింది. ఎంత తగ్గింది? 20%. 20% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/5. 1/5 తగ్గితే ఎంత పెరగాలి? 1/4 పెరగాలి. క్లియర్? ఈ 1/4 దేనికి ఈక్వల్? 4.5 kgs ఎక్కువ కొనుక్కోగలిగాడు కాబట్టి 1/4 4.5కి ఈక్వల్. 1/4 4.5 అయితే 1 ఎంత? దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి 1 రావాలంటే? 4తో. ఈ క్యాలిక్యులేషన్కి మీరు అలవాటు పడాలి. లెట్ us ఎక్స్ప్లెయిన్ దిస్ అగైన్. ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్. ఇది ఇలా ఇచ్చినప్పుడు వాల్యూ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే 1/4ని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే 4.5 రావాలి. నేను అదే నెంబర్తో 1 అని మల్టిప్లై చేస్తాను. ఇలా అయినా జరగచ్చు. ఒకవేళ ఇది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, 1/4ని దేంతో మల్టిప్లై చేస్తే 4.5 వస్తుంది, మనకు స్ట్రైక్ అవ్వనప్పుడు, ఇలా మనం రిలేట్ చేయలేకపోయినప్పుడు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి నేను ఇలా కూడా రిలేట్ చేయగలుగుతాను. 1/4ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 4తో. క్లియర్? 4తో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది కాబట్టి నేను దీనిని కూడా 4తో మల్టిప్లై చేయాలి. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే. దీనిని 4తో మల్టిప్లై చేస్తాను కాబట్టి నేను దీనిని కూడా 4తోనే మల్టిప్లై చేస్తాను. 4.5 into 4 gives you 18. So my answer will be option C. This is how it works. Hope this is clear. Let us look at the next question now. The price of oil increased by 20%. ఆయిల్ ప్రైస్ 20% పెరిగింది. అలా పెరగడం వల్ల ఒక పర్సన్ తన కన్జంప్షన్, తన వాడకాన్ని 15 లీటర్స్ తగ్గించుకున్నాడు. ఓకే, 15 లీటర్స్ తగ్గించుకున్నాడు. సో దట్ హిజ్ ఎక్స్పెండిచర్ రిమైండ్ సేమ్. ఇందాక తన ఎక్స్పెండిచర్ ఎంత అయిందో ఇప్పుడు కూడా తన ఎక్స్పెండిచర్ అంతే ఉండేట్లాగా ఉండాలి కాబట్టి, ఉండాలనుకున్నాడు కాబట్టి అది 20% పెరిగితే ఇతను 15 లీటర్స్ వాడకాన్ని తగ్గించాడు. అప్పుడు ఎక్స్పెండిచర్ సరిపోయింది. అయితే తన యాక్చువల్ వాడకం ఎంత? యాక్చువల్గా తన ఆయిల్ కన్జంప్షన్ ఎంత? తను ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తున్నాడు? ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది? 20%. 20%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/5. 1/5 పెరిగితే ఎంత తగ్గాలి? 1/5 పెరిగితే ఎంత తగ్గాలి? 1/6 తగ్గాలి. 1/6 దేనికి ఈక్వల్? 15 లీటర్స్ తను తగ్గించాడు కాబట్టి 15 లీటర్స్కి ఈక్వల్. 1/6 15 అయితే 1/6 15 అయితే 1 ఎంత? 1/6ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 6తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో 15ని మనం 6తో మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. 15 into 6 90. Hope this is clear. That brings me to the next question now.
ద ప్రైస్ పర్ కేజీ ఆఫ్ ఇరానీ టీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40%. ఇరానీ టీ ప్రైస్ 40% పెరిగింది. దెన్ ద ఫ్యామిలీ రెడ్యూస్డ్ ఇట్స్ కన్జంప్షన్ బై 4 kgs. వాళ్ళ కన్జంప్షన్ని 4 kgs వరకు తగ్గించుకున్నారు, ఎక్స్పెండిచర్ సేమ్ ఉంచుకోవడానికి. అయితే వాళ్ళు ఇనీషియల్గా ఎంత ఇరానీ టీని కన్జ్యూమ్ చేసేవారు? ఓకే, సో 40%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 40%కి ఫ్రాక్షన్ వాల్యూ 40/100. దిస్ ఇస్ సింపుల్. 20%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 20/100. 20/100 అంటే కదా 1/5 అంటే. 25%కి ఫ్రాక్షన్ వాల్యూ అడిగారు అనుకోండి, 25/100, 1/4. అలాగే 40%కి ఫ్రాక్షన్ వాల్యూ అడిగినప్పుడు 40/100, 40/100. సో 40/100 అంటే ఈ వాల్యూ ఎంత? 2/5. ఓకే, ద ప్రైస్ పర్ కేజీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2/5. 2/5 పెరిగితే ఎంత తగ్గాలి? న్యూమరేటర్ సేమ్ ఉండాలి 2, డినోమినేటర్ పెరగాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ ఎక్కువ ఉండాలి, తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి. ఓకే, సో 2కి 5కి ఈ రెండింటికి సమ్ 2 + 5 7. సో తగ్గాల్సిన ఫ్రాక్షన్ వాల్యూ తక్కువ ఉండాలి కాబట్టి 2/7 తగ్గాలి. మీకు గుర్తుండుంటే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, x/y పెరిగితే x/x+y తగ్గాలి, x/y తగ్గితే x/y-x పెరగాలి. ఈ రిలేషన్ గురించి, ఈ అబ్జర్వేషన్ గురించి మనం పాత వీడియోలో డిస్కస్ చేసాం. ఎవరికైనా డౌట్ ఉంటే యూ గైస్ కెన్ గో చెక్ దట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ గెట్ బ్యాక్ టు దిస్. ఫైన్. సో 2/5 పెరిగితే 2/2 + 5 తగ్గాలి. 2/2 + 5 అంటే ఎంత? 2/7. 2/7 తగ్గాలి. ఈ 2/7 దేనికి ఈక్వల్? 4 kgsకి ఈక్వల్. 2/7 4 kgs అయితే 1 ఎంత? సో 2/7 దేంతో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది? 7/2తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో 4ని 7/2తో మల్టిప్లై చేయండి. 4 × 7/2. దట్ గివ్స్ యూ 14. సో మై ఆన్సర్ విల్ బి 14 kgs. ఇప్పుడు ఇనీషియల్ కన్జంప్షన్ గురించి అడుగుతున్నాడు కదా క్వశ్చన్. ఇనీషియల్ కన్జంప్షన్ కాకుండా ప్రస్తుతం కన్జంప్షన్ ఎంత అని అడిగితే ఏమవుతుంది ఆన్సర్? ఇనీషియల్ కన్జంప్షన్ మనకు తెలుసు 14 kgs. ప్రస్తుతం కన్జంప్షన్ ఎంత? 114 అని తెలిసింది. ప్రస్తుతం ఎంత? ప్రస్తుతం అన్నప్పుడు పెరిగినట్ట తగ్గినట్ట? ప్రస్తుతం తన కన్జంప్షన్ రెడ్యూస్డ్ అన్నాడు కాబట్టి తగ్గింది. ఎంత తగ్గాలి? అది మనకి క్వశ్చన్లోనే ఉంది. 4 kgs తగ్గించాడు అంటున్నాడు కాబట్టి -4. సో ఆన్సర్ విల్ బి 10 kgs. ఇనీషియల్గా అడిగిన క్వశ్చన్కి అయితే 14 kgs ఆన్సర్. ఇనీషియల్ కన్జంప్షన్ కాకుండా ఈ ప్రస్తుతం కన్జంప్షన్ ఎంత అని అడిగితే మాత్రం మన ఆన్సర్ 10 kgs. సో క్వశ్చన్ ఎలా అడిగినా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us look at the next question. This is a wonderful question. The price of a potato is increased by 50%. ఇనీషియల్గా పొటాటో ప్రైస్ 100 ఉందనుకోండి, అది 50% పెరిగింది. 50% పెరిగితే ఎంత అవ్వాలి? 150 అవ్వాలి. ఆ తర్వాత ఏం జరిగింది? 20% తగ్గింది. 20% తగ్గితే ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవ్వాలి? 120 అవ్వాలి. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? పర్సన్ రెడ్యూస్ ద కన్జంప్షన్ ఆఫ్ దట్ పొటాటో బై 2.5 kgs. తన కన్జంప్షన్ని 2.5 kgs తగ్గించినప్పటికీ ఓకే ద ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్డ్ బై 10%. ఎక్స్పెండిచర్ 10% పెరిగింది. అయితే ఇనీషియల్గా తన పొటాటో కన్జంప్షన్ ఎంత? ఇది క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం? ఓ పని చేద్దాం. ఇప్పుడు ఇందాకటి క్వశ్చన్ లాగా డైరెక్ట్గా లేదు కదా క్వశ్చన్, మధ్యలో కొన్ని వాల్యూస్ వచ్చి యాడ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ మనం ఏ మెథడ్ అయితే చేసామో అలా దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. పొటాటో ప్రైస్ ఇనీషియల్గా 10 అనుకుందాం, కన్జంప్షన్ 10 అనుకుందాం. ఓకే, ప్రైస్ 10, కన్జంప్షన్ 10. అయితే ఇప్పుడు ఏం జరిగింది? ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ప్రైస్ 12 అయింది. 20% కదా పెరగాలి, 20% కదా. 10 నుంచి 20% పెరిగితే 12 అయింది. 12 అయ్యాక ఇది యాక్చువల్గా ఏంటి? ఒరిజినల్ కదా, 100 అవ్వాలి ఇది. ఓకే, 12 అయింది. 12 అయ్యాక తన ప్రస్తుతం కన్జంప్షన్ ఎంతో మనకు తెలుసా? తెలియదు. ఆ ప్రస్తుతం కన్జంప్షన్ని ఎక్స్ అనుకుందాం. నాకు ప్రైస్ డిఫరెన్స్ తెలుసు, కన్జంప్షన్ డిఫరెన్స్ తెలియదు. ప్రస్తుతం కన్జంప్షన్ ఎంతో కూడా మనకు తెలియదు కాబట్టి నేను దాన్ని ఒక వేరియబుల్ అనుకుంటున్నాను, ఎక్స్ అనుకున్నాను. ఇది దేనికి ఈక్వల్? పెరిగిన ప్రైస్ ఇది,
తను కొంత వాడుతున్నాడు పొటాటో, కొంత కన్జంప్షన్ అవుతుంది. అవ్వడం వల్ల ఏం జరిగింది, 10% పెరిగింది. ఎక్స్పెండిచర్ 10% పెరిగింది. ఎక్స్పెండిచర్ ముందెంత 100, ఇప్పుడు ఎంత పెరిగింది 10% పెరిగింది. ఎక్స్పెండిచర్ 10% పెరిగాక ఎంత అవ్వాలి 1 టన్ అవ్వాలి. సో 12 into x 1 టన్ అయితే x ఎంత 1 టన్ బై 12, x వాల్యూ 1 టన్ బై 12. అయితే 10కి xకి డిఫరెన్స్ ఎంత, x 1 టన్ బై 12 కదా, మనకి ఏం కావాలి డిఫరెన్స్ కావాలి. 10కి xకి నాకు డిఫరెన్స్ కావాలంటే 10 మైనస్ 1 టన్ బై 12. నాకు x వాల్యూ 1 టన్ బై 12 అని తెలుసు కాబట్టి ఇనీషియల్గా తన కన్జంప్షన్కి ప్రస్తుతం తన కన్జంప్షన్కి డిఫరెన్స్ కనుక్కుంటున్నాం మనం. సో 10 మైనస్ 1 టన్ బై 12 దట్ గివ్స్ యూ 120 మైనస్ 1 టన్, అంటే ఎల్సిఎం తెద్దాం. 10 into 12 120, 120 మైనస్ 1 టన్ బై 12 ఎంత వచ్చింది వాల్యూ 10 by 12, 10 by 12. ఇందుకే ఏంటి 10 by 12, ముందు తన కన్జంప్షన్కి ప్రస్తుతం తన కన్జంప్షన్కి డిఫరెన్స్ 10 by 12. ఓకే, అంటే ఇప్పుడు దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ 10 by 12ని. మనం ఈ 10 అనేది అజంప్షన్ కదా, మనది ఒరిజినల్ వాల్యూ 10 అనేది మన అజంప్షన్ కదా. 10 ఒరిజినల్ వాల్యూ అయినప్పుడు మన అజంప్షన్ 10 అయినప్పుడు 10 by 12 వచ్చిన డిఫరెన్స్. దీన్నే ఇలా రాసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ డిఫరెన్స్ తెలుసు కాబట్టి దీనిని మనం ఇలా అర్థం చేసుకుందాం. డిఫరెన్స్ 10 by 12 ఎప్పుడయింది, ఇనిషియల్ వాల్యూ 10 అయితే, ఇనిషియల్ వాల్యూ 10 అయితే ఇప్పుడు తను ఎంత తగ్గించాడు 2.5 kgs తగ్గించాడు. సో డిఫరెన్స్ 10 by 12 అనేది మన అజంప్షన్. యాక్చువల్గా ఎంత రెండింటికి డిఫరెన్స్ 2.5. 10 by 12 అయినప్పుడు 10 అయితే 2.5 అయినప్పుడు ఎంత అవుతుంది, 2.5 నేను 10 by 4 అని రాయొచ్చు కదా, దీనికి 10 by 4 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు 10 by 4 అని రాద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ 2.5 ఐ వుడ్ లైక్ టు రైట్ ఇట్ యాజ్ 10 by 4. అయితే ఈ వాల్యూ ఎంత, 10 by 12ని దేంతో మల్టిప్లై చేస్తే 10 by 4 వస్తుంది, 3తో మల్టిప్లై చేస్తే. కాబట్టి నేను దీనిని కూడా 3తో మల్టిప్లై చేయాలి. 10 into 3 gives you 30. సో మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. దీనినే ఇంకొకలాగా సాల్వ్ చేద్దాం. ఎలాగా, 120% ఉండాల్సింది 120% ఉండాల్సింది ఎంత అయ్యింది 110% అయ్యింది. యాక్చువల్గా రేట్ పెరుగుంటే తన ఎక్స్పెండిచర్ ఎంత పెరిగి ఉండాలి, ఇంతే పెరిగి ఉండాలి, ఇంతే అయ్యి ఉండాలి, 120 అయ్యి ఉండాలి. కానీ 120 అవ్వాల్సింది ఎంత అయింది 110 అయ్యింది. ఎందువల్ల 110 అయ్యింది, తన కన్జంప్షన్ తగ్గించడం వల్ల 110 అయ్యింది. అంతే కదా, ఎంత కన్జంప్షన్ తగ్గించాడు 2.5 kgs తగ్గించాడు. ఆ 2.5 kgs అనేది దీంట్లో ఎంత భాగం, 120 110 అయ్యింది అంటే 10 తగ్గింది. దేని మీద, 12 మీద. ఓకే, 120 మీద. అంటే 1 by 12 2.5 అయితే, 1 by 12 2.5 అయితే 1 ఎంత, మళ్ళీ చెప్తున్నాను నేను, 120% కదా ఉండాల్సింది తన ఎక్స్పెండిచర్, అది 110 అయ్యింది. 120 ఉండాలి, 110 అయ్యింది. ఎందువల్ల 110 అయ్యి ఉండాలి, తను 2.5 kgs కన్జంప్షన్ తగ్గించడం వల్ల జరిగింది. ఓకే, అది తగ్గించడం వల్ల ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది. నేను తక్కువ సామాన్లు కొనుక్కుంటే తక్కువ డబ్బులు పెట్టాలి, ఎక్కువ సామాన్లు కొనుక్కుంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనలే కదా అది. సో పొటాటో 2.5 kgs కన్జంప్షన్ తగ్గించడం వల్ల ఇక్కడ ఈ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, డిఫరెన్స్ దేని మీద వచ్చింది, 120 మీద వచ్చింది. 120 మీద ఎంత తగ్గింది 10 తగ్గింది. సో 10 by 120 అంటే 1 by 12. ఈ 1 by 12 2.5 అయితే 1 ఎంత, 2.5 into 12 that's 30. So my answer will be option B. Let us look at the next question now. Let's understand and solve this question. The price of a bag is decreased by X%. One can buy 5 more bags for rupees 5,600. సో ఒక బ్యాగ్ మీద X% తగ్గించాడు. ఓకే, సో ప్రైస్ ఒక బ్యాగ్ మీద X% తగ్గితే ఒకడు 5 ఎక్కువ బ్యాగ్స్ కొనుక్కోగలుగుతున్నాడు. అయితే ఇనీషియల్గా ఎన్ని బ్యాగ్స్ కొనుక్కున్నాడో మనకు తెలుసా, తెలియదు. కానీ మనకు ఒకటి తెలుసు, ఏంటది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X
ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద బ్యాగ్ ఈజ్ 160. ఒక బ్యాగ్ యాక్చువల్ ప్రైస్ 160 అయితే తను ఎంత ఖర్చు పెడుతున్నాడు? 5600 రూపీస్ ఖర్చు పెట్టాడు. ఒక్కొక్క బ్యాగ్ కాస్ట్ ఏమో 160. అంటే ఎన్ని బ్యాగులు కొని ఉండాలి? క్యాలిక్యులేట్ చేద్దాం. 0 0 4 times 4 16, 4 times 14 56, సో 140. సో 435 times 140. అంటే తను ఇనీషియల్గా 35 బ్యాగులు కొనుక్కున్నాడు. 35 బ్యాగ్స్ కొనగలుగుతున్నాడు. ఓకే, ప్రైస్ తగ్గడం వల్ల X% తగ్గడం వల్ల ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ కొంటున్నాడు? 40 బ్యాగ్స్ కొంటున్నాడు. 40 బ్యాగ్స్ కొంటున్నాడు. 40 బ్యాగ్స్ కొంటున్నాడు అంటే ప్రస్తుతం బ్యాగ్ ప్రైస్ ఎంత అంటే ఎలా లెక్క పెడతాం? 40 బ్యాగ్స్ 5600కి వస్తున్నాయి. ఒక బ్యాగ్గే ఎంత? సో 5600 by 40. మనకు ఒక బ్యాగ్ ప్రైస్ కావాలంటే 5600 by 40. లెట్స్ క్యాలిక్యులేట్ దిస్. సో 4 times 4 ones 4 1, 4 4 16, 140. ఓకే, ముందు ఒక బ్యాగ్ కాస్ట్ 160 అన్నాడు. ఇప్పుడు ఒక బ్యాగ్ కాస్ట్ 140. ఇనిషియల్గా ఒక బ్యాగ్ కాస్ట్ 160, ఇప్పుడు ఒక బ్యాగ్ కాస్ట్ 140. అంటే ఎంత తగ్గింది? 20 తగ్గింది. దేని మీద తగ్గింది? 160 మీద తగ్గింది ఇంటూ 100. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, యువర్ ఆన్సర్ విల్ బి 12.5%. So this is how we solve questions from this particular model.